హలో హాయ్ అండి, వన్ మోర్ మినీ వ్లాగ్. నా వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చట్నీ చేశానండి, చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇడ్లీలోకి కానీ దోశల్లోకి చాలా బాగుంటుంది. నాకు ఇంట్లో పల్లీలు లేవని చట్నీ చేశానండి. కొంచెం ఒక గిన్నె తీసుకున్నాను, అందులో ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసాను. నెక్స్ట్ అలాగే టమాటాలు కూడా కట్ చేసి వేసానండి. అందులో కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసినాక కరివేపాకు కూడా వేసాను. అందులోనే వెల్లుల్లిపాయలు వేసాను, కొంచెం చింతపండు వేసాను, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి. అలాగే నెక్స్ట్ కొంచెం మెంతులు కూడా వేసుకోండి. మెంతులు జీలకర్ర కూడా కంపల్సరీ వేసుకోవాలి, మెంతులు కంపల్సరీ వేసుకోండి. ఇవన్నీ వేసుకున్నాక బాగా మగ్గిపోయిన తర్వాత నేను దీన్ని దించేసి ఒక 5 మినిట్స్ ఆరినాక మిక్సీ పట్టించుకున్నానండి. మిక్సీ పట్టిన దాన్ని పోపెట్టుకున్నానండి. అన్ని పోపు సరుకులన్నీ వేసి పోపెట్టేసుకోండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.